నాడు బీసీల గొంతు కోసి నేడు గర్జన పేరుతో డ్రామాలు ఆడుతున్నావా జగన్ రెడ్డి? మనిషి అయి పుట్టాక కాస్తాన ఇంగిత జ్ఞానం ఉండాలి. నీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ బీసీ బిడ్డలకు నువ్వు చేసిన ద్రోహం, అన్యాయం గతంలో ఎవరూ చేసి ఉండరు, భవిష్యత్తులో కూడా చేయరు. అంత దుర్మార్గంగా వ్యవహరించి ఆ బీసీలని నట్టెంట ముంచావు. వారికి తీరని ద్రోహం చేశావు జగన్ రెడ్డి. నువ్వు 5 ఏళ్ల పాలనలో బీసీలను నిలువునా ముంచేసిన జగన్ రెడ్డి వైసీపీ నేతలు నేడు బీసీ గర్జనంటూ నాటకాలు ఆడటాన్ని ఆ బీసీ బిడ్డలు క్షమించరుగాక క్షమించరు. మీ కపట నాటకాలు, మీ కళ్ళబొల్లి కబుర్లు వినడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు. బీసీ గర్జన పెట్టి ఏం చెబుతావు? తోట చంద్రయ్య యాదవ్ పీక కోసామని చెబుతారా? అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్పుకుంటారా? సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో బీసీ బిడ్డను చంపితే మా ఘనతని చెప్పుకుంటారా? ఏం చెప్పుకుందామని సిగ్గుశరం లేకుండా గర్జన పెరటి సబ్బెడదాం అనుకుంటున్నారు మీరు? 5 ఏళ్ల పాలనలో బీసీల పీకలు కోసి నేడు గర్జన అనడానికి సిగ్గుండాలి మీకు. జోగి రమేష్, ముఖ్యంగా నీకు, నువ్వు తినేది అన్నమైతే, నువ్వు తాగేది మంచిడైతే, నువ్వు మనిషివని నువ్వు అనుకుంటే సిగ్గుండాలి నీకు. అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి చంపినప్పుడు నీకు గుర్తురాలేదా? బీసీ బిడ్డలో కల్తీ మద్యం తయారు చేసి 100 మందిని పొట్టన పెట్టుకుని నువ్వు ఇవాళ బీసీ గర్జనంటూ మాట్లాడుతూ ఉంటే నీ ఇంటి సందులో ఉన్న కుక్కలు కూడా చేదరించుకుంటున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 34% నుండి 24% కుదించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% నుంచి 24% కుదించిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీదే. ఆనాడు జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? జోగి బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టించినప్పుడు జగన్ రెడ్డి ఏ కలుగులో దాక్కున్నాడు? ఇవాళ మాట్లాడుతున్న మీరంతా ఏమైపోయారు? ఏ అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డను మీకు గుర్తు రాలేదా? ఇవాళ మీ పదవులు పోయేటప్పటికి మీకు బీసీ గర్జన గుర్తొచ్చిందా? బీసీ నాయకుడు తోట చంద్రయ్య పీక కోసి చంపినప్పుడు చంపిన వెధవల సన్నాసుల్ని వెనకేసుకొస్తూ నాడు మాట్లాడకుండా నేడు మాట్లాడుతాం బీసీ గర్జన అంటూ మీరు ఊడిగం చేసిన జగన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారా సన్నాసులారా అని బీసీ బిడ్డలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో గుద్ది ఒక యాదవ్ బిడ్డను చంపితే ఆ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించకుండా, పలకరించకుండా, ఆ కుటుంబానికి అండగా ఉండకుండా దారుణంగా వ్యవహరించిన సిదిరి అప్పలరాజును బుధాన మోస్తూ సిదిరి అప్పలరాజుకు వంత పాడుతున్న మీరు బీసీలకు న్యాయం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్కలాగా ప్రవర్తించే మీరు బీసీలకు న్యాయం చేస్తారా? వేలాది బీసీ బిడ్డల శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకుంటూ వస్తున్న జగన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి ప్రజలు మర్చిపోలేదు, రాష్ట్రం మర్చిపోలేదు. ఇంకా జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆ కేబినెట్ లో ఉన్న బీసీల మంత్రులు అని చెప్పుకుని మీరు బీసీలకు ఏం చేశారో చెప్పగలరా? ఆనాడు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీలను కోత కోస్తా ఉంటే, బీసీలకు చేరాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కట్టడి చేసి జగన్ రెడ్డి దోచుకుంటా ఉంటే ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు మాట్లాడలేకపోయారా సన్నాసులారా అని యావత్ బీసీ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. జోగి అధికారం ఉన్ననాడు దోచుకోవడానికి, జగన్ రెడ్డి పంచన చేరడానికి, జగన్ రెడ్డి ఇంటికి కాపలా కుక్కలాగా ఉండటానికి మీరు అధికారాన్ని వాడుకుని ఇవాళ అధికారం పోయేటప్పటికి బీసీల రాజ్యాధికారం, బీసీలకు మంచి చెడు గుర్తొచ్చినాయా? శవాల మీద పేలాలు ఏరుకునే సన్నాసులు మీరు బీసీ సమాజానికి, రాష్ట్రానికి అవసరం లేదురా అంటూ యావత్ బీసీ సమాజం ఉమ్మెత్తి పోస్తా ఉన్న మీ మీద. కల్తీ మద్యం వ్యాపారం చేసి 100 మంది ఉసురు తీసుకున్న జోగి రమేష్ లాంటి సన్నాసి, మంత్రిగా ఉండి అనేక అక్రమాలకు పాల్పడ్డ విడుదల రజని, మంత్రిగా ఉండి 100 కోట్ల రూపాయలు తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్, మీరందరూ బీసీ ఉద్ధారకులా? జోగి రమేష్ కొడుకు పెళ్లి చేసి సంవత్సరం దాటి 2 నెలలు 14 మాసాలు అయింది. జోగి రమేష్ అనేవాడు ఎంత సన్నాసి వెధవో. నిన్న జోగి రమేష్ కోడలు గృహహింస కేసు పెడితే బయటపడింది. యావత్ కుటుంబం ఆ పిల్లని కట్నాల కోసం, కానుకల కోసం ఎలా ఇబ్బంది పెట్టిందో ఆమె పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో పేర్కొన్న స్పష్టంగా. ఈ నరరూప రాక్షసుడు కోడల్ని యావత్ కుటుంబంతో హింసించిన ఈ రాక్షసుడు డబ్బుల కోసం గడ్డి తినే దుర్మార్గుడు జోగి రమేష్ ప్రజలకు న్యాయం చేస్తాడా? బీసీ సమాజానికి న్యాయం చేస్తాడా? డబ్బుల కోసం ఏ స్థాయికైనా దిగజారే జోగి రమేష్, డబ్బుల కోసం ఏ గడ్డి తినడానికైనా దిగజారిపోయే జోగి రమేష్ ఒక ఆడపిల్లని, ఇంటికి వచ్చిన ఆడపిల్లని కాళ్ళ పారాని శాంతం ఆరకముందే కట్నాల కోసం వేధించి హింసించిన జోగి రమేష్ ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుడు, ఇలాంటి సన్నాసి మంత్రిగా పనిచేసిన పార్టీన వైసీపీ పార్టీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి న్యాయం చేయాలని వెధవ రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్ధరిస్తాడా?
నోరు ఉందా కాదా అని చెప్పి ఇష్టానుసారం బూతులు తిడతా మాట్లాడుతూ ఉంటే సమాజం భరించాలా? అరే సన్నాసి, నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని గౌరవించడం మర్యాదించడం నేర్చుకోరా వెధవా. నువ్వు మాకు రాజకీయాలు నేర్పే స్థాయి నీకు లేదు, మా కోసం బహిరంగ సభలు పెట్టే గనుడు నువ్వు కాదు అంటూ ఇవాళ యావత్ రాష్ట్రం బీసీ సమాజం ఆడపిల్లలు జోగి రమేష్ ని ఏ రకంగా తూర్పార పడుతున్నారో తిడుతున్నారో చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి, నీ దొంగల ముఠ వ్యవహారాలు, నీ దొంగల ముఠ నీచ చరిత్ర, నీ దొంగల ముఠ దోపిడీ విధానం, నీ ఖజానా నింపుకోవడానికి చీప్ లిక్కర్ తయారు చేసి నువ్వు బలి తీసుకున్న 35,000 కుటుంబాలు, ఆసుపత్రుల పాలైన 1,50,000 కుటుంబాలు, రోడ్ల పాలైన 2 లక్షల కుటుంబాలు ఉసురు తగిలి ఇంకా అదే అరాచకాలు కొనసాగిస్తూ ఇంకా ఉసురు పోసుకున్న నువ్వు 1,000 కోట్ల రూపాయలతో తవ్వించిన లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోతిలోనే కప్పెట్టుకుని పోతారని చెప్పి యావత్ రాష్ట్రం దుమ్మెత్తి పోస్తూ ఉంది. మారండి. మారకపోతే ప్రజల్ని, రాష్ట్రాన్ని క్షమాపణ కోరకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.